గీ నడుమ మన దేశంలో హెల్మెట్ల అమ్మకాలు మున్పటి కంటే శితం పెరిగినట్టుల్లా. అట్లాని రోడ్ల మీద బండ్లు నడిపేటోళ్ళంతా హెల్మెట్ పెట్టుకునే నడిపిస్తున్నారా అంటే గట్లేం లేదు. చెప్తా బేర్ హెల్మెట్లతోనే బండ్లు నడుపుకుంటూ పోతున్నారు. మరి అమ్ముడు పోతున్న హెల్మెట్లన్నీ ఏడిపోతున్నాయి అని అంటే చాలా మట్టుకు బండ్లు నడిపేటోళ్ళే కొంటున్నారు. ఇక అట్లనే గిసుంటి ఆఫీసర్లు కూడా కొంటున్నారట. చూడురు ఎవరో ఆయన. స్టోరీలు ఏం చెప్పకుండా స్ట్రైట్గా పాయింట్కే వద్దాం. ఇక మంచిర్యాల జిల్లా కాశీపేట పశువుల దవాఖాన అధికారి గీ తిరుపతి సార్ను చూడు రూపారి ఎట్లా కూర్చుండో. ఈ పాటికి చెప్పకున్నా సగం మ్యాటర్ మైళ్ళకి ఎక్కొచ్చు. అవు ఈ వెటర్నరీ దవాఖాన వయసు అయిపోయి పెచ్చులూసి పుర్రెలను పట్ట వలగొడుతందుకు తయారుంది. ఇక మీద చూడు ఎట్టుందో. ఉన్నాయి 2 అర్రలే. ఆ 2 అర్రల స్లాబుల సలాకులు ఏ గేజులు ఉన్నాయో బంగ్లా కట్టినప్పుడు సెంట్రింగ్ పనులు ఎట చేసిరో చూసి చెప్పొచ్చేటంత ఊసినాయి పెచ్చులన్నీ. ఇక చూడుర్రి, పేషెంట్కి ఎక్స్రే తీస్తే ఫిలిముల బొక్కలు పడ్డట్టు ఎట్లా అవపడుతున్నాయో సలాకులన్నీ. మొన్న పారి ఇంకా జర్ర అయితే పుర్రె కొబ్బరికాయ వలిగినట్టు పట్టణ వలుగుతుండేనట తిరుపతి సార్ది. మన కిటికీ డోర్స్ తెరిచి ఇట్లా బయటికి వచ్చారండి. బయటికి రావడంతో పెద్ద సౌండ్ వచ్చింది. పోయి లోపలికి వెళ్ళి చూసేసరికి మొత్తం నా టేబుల్ మీద పై కప్ అంతా కూలి పడిపోయిందండి. ఇట్లాంటి ప్రమాదకర స్థితిలో నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మేము హెల్మెట్ ధరించి విధులు నిర్వర్తించవలసి వస్తుందండి. అందుకే డ్యూటీకి రాకుండా ఉండలేక వచ్చి మీదికి మిటమిట చూసుకుంటా పాన వరచేతులు పెట్టుకొని కూర్చోలేక ఇట్లా దావకాలనే హెల్మెట్లు పెట్టుకొని డ్యూటీకి హాజరవుతుండట పాపం. నెత్తికి హెల్మెట్ పెట్టుకుండు కానీ పెచ్చులూసి భుజాల మీద పడితే బొక్కలు పట్టుమట్టు ఏమో సారు. ఆ సర్కారు కొత్త బంగ్లా కట్టిస్తేందుకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో తెలియదు కానీ పల్లె పని వెనకట సైనికులు దొడుకున్నట్టు రక్షణ కవచాలు ఏమైనా దొడుక్కొని రారి మరి అని పశువుల డాక్టర్ సారుకు సలహా ఇస్తున్నారట వచ్చిన రైతులు. కానీ చూడంగానే సర్కార్ బంగ్లా అంటే గిట్టనే ఉంటదన్న బ్రాండ్ మార్క్ లెక్కనే అవపడుతుందిలే ఈ బంగ్లా కూడా.